హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెక్వర్డ్. మన లాస్ట్ క్లాస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ అనేవి ఇన్ డీటెయిల్గా స్టడీ చేసాం కదా. ఈ యొక్క క్లాస్లో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఏమిటి, దెన్ దాని యొక్క డెరివేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్, బ్రెడ్త్ అండ్ థిక్నెస్, అండ్ దెన్ ఈ గో ఫర్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ మైల్ స్టీల్. ఈ యొక్క 3 టర్మ్స్ ఈ యొక్క క్లాస్లో స్టడీ చేద్దాం. First start with volumetric strain. So volumetric strain is the ratio of change in volume to the original volume. So change in volume is represented by delta V and original volume is represented by VI or initial volume. Okay. The volumetric strain symbol is epsilon V is equal to change in volume to the original volume or initial volume VI. ఓకే, మనకి అసలు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఏమిటంటే ఒక బాడీ తీసుకుని ఆ బాడీలో మనకి సమ్ ఫోర్సెస్ అనేది యాక్ట్ అయినప్పుడు దెర్ విల్ బి ఏ చేంజ్ ఇన్ ద వాల్యూమ్. ఆ వాల్యూమ్లో చేంజ్ అనేది వస్తుంది అనమాట. సో ఆ వచ్చిన చేంజ్ బై ఇనిషియల్ వాల్యూమ్ ఆఫ్ ద బాడీ అనేది రేషియో చూసుకుంటే మనకు వచ్చేది ఏంటంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఓకే, సో మనం వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనేది ఏంటో చూసాం కదా. ఈ యొక్క వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనేది ఒక లెంత్, బ్రెడ్త్ అండ్ థిక్నెస్లో ఒక రిలేషన్ అనేది ఉంటుంది. సో మనం ఆ రిలేషన్ ఏంటో ఇన్ డీటెయిల్గా చూద్దాం. ఆ రిలేషన్ చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ టు కన్సిడర్ ఏ 3-dimensional object or body, 3-dimensional body, and with coordinate system with x, y and z. Okay, x, y and z. Have to consider the lengths in x, y and z. In x, the length of the body is considered as length L. In y direction, consider the body length is breadth B, and in z direction the body thickness is T. So length, breadth and thickness. ఈ యొక్క బాడీ మీద ఇప్పుడు ఫోర్స్ అనేది అప్లై అయింది. కన్సిడర్ F ఫోర్స్ ఇన్ x డైరెక్షన్, F ఫోర్స్ ఇన్ y డైరెక్షన్ అండ్ F ఫోర్స్ ఇన్ z డైరెక్షన్. సో ఇలా సమ్ F అనే ఫోర్స్ x డైరెక్షన్లోని, y డైరెక్షన్లో, z డైరెక్షన్లో యాక్ట్ చేయడం వల్ల there will be a change in corresponding lengths లో చేంజ్ అనేది వస్తుంది. సో ఆ యొక్క చేంజ్ ఇన్ వాల్యూమ్ టు ద ఒరిజినల్ వాల్యూమ్ అనేది చేస్తే మనకి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనేది వస్తుంది అనమాట. సో అది చూసే ముందు మనకి ఫోర్స్ అప్లై చేయకముందున్న డైమెన్షన్స్ ఏంటి, లెంత్, బ్రెడ్త్ అండ్ థిక్నెస్. ఆఫ్టర్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ they are turned to L plus delta L and breadth plus delta B and thickness plus delta T. అంటే ఇవి ఈ 3 కూడా ఫోర్స్ అప్లై చేయకముందున్న లెంత్ డైమెన్షన్స్. ఆఫ్టర్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్ there will be some extension or some reduction. So delta L be in positive sign or in negative sign. ఈ డిడ్ నాట్ బాదర్ అబౌట్ దట్. సో ఆ యొక్క చేంజ్ అనేది ఎంత అంటే డెల్టా ఎల్, డెల్టా బి అండ్ డెల్టా టీ. ఓకే, దెన్ డెల్టా టీ. ఓకే గైస్, మనకి ఆ ఫోర్సెస్ అని అప్లై చేయడం వల్ల ఆ యొక్క బాడీలో వచ్చిన చేంజెస్ అవి. దెన్ ఇనిషియల్ వాల్యూమ్ విఐ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఏంటి, లెంత్ ఇంటూ breadth into thickness T. So LBT is the L into B into thickness is the initial volume VI. Initial volume VI. Then final volume is VF is represented by VF. VF is equal to L plus అంటే ఆఫ్టర్ ఫోర్స్ అప్లై అయిన తర్వాత వచ్చిన లెంత్స్ని మల్టిప్లై చేయాలి. సో L plus delta L into breadth plus delta B
ఇంటూ థిక్నెస్ ప్లస్ డెల్టా టీ. ఓకే, ఈ యొక్క మల్టిప్లై చేయండి. ఇలా చేస్తున్నప్పుడు అసలు డెల్టా ఎల్ అనేది ఏంటంటే చేంజ్ ఇన్ లెంత్. ఇది చాలా స్మాలర్ వాల్యూ అనమాట, 0.01 mm ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనకు డెల్టా ఎల్ ఇంటూ సో డెల్టా బి కూడా సేమ్ వాల్యూ అనుకోవచ్చు, 0.01. మనం డెల్టా ఎల్ ఇంటూ డెల్టా బి చేస్తే ఏమొస్తుంది, డెల్టా ఎల్ ఇంటూ డెల్టా బి చేస్తే యూ కెన్ గాట్ ద వాల్యూ 0.01 హోల్ స్క్వేర్. నేను ఇదంతా ఎగ్జాంపుల్ కింద తీసుకుని చెప్తున్నాను. 0.01 హోల్ స్క్వేర్ అంటే వాల్యూ ఎంత, 0.0001. సో ఇట్ బికమ్ వెరీ స్మాల్. అంటే డెల్టా ఎల్ వాల్యూ డెల్టా బి వాల్యూ స్మాల్ అనుకుంటే బై మల్టిప్లికేషన్ ఆఫ్ దోస్ delta L and delta B you can acquire very smaller value. So in neglect the multiplication of delta L and delta B. Similarly delta B and delta T and then delta T and delta L in while going to do the multiplication. సో నేను ఆ మల్టిప్లికేషన్ చేయట్లేదు, ఎందుకంటే అది చాలా టైం టేకెన్. కాబట్టి నేను ఈ యొక్క మల్టిప్లికేషన్ చేసి ఆ డెల్టా ఎల్ ఇంటూ డెల్టా బి అనేవి నెగ్లెక్ట్ చేసుకున్న తర్వాత వచ్చిన ఎండ్ రిజల్ట్ అనేది ఇక్కడ రాస్తున్నాను. ఆ ఎండ్ రిజల్ట్ ఏమొస్తుందంటే విఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి ఇంటూ థిక్నెస్ ప్లస్ డెల్టా ఎల్ ఇంటూ బి ఇంటూ థిక్నెస్ ప్లస్ L into delta B into thickness plus L into B into delta T వస్తుంది. అలాగే మనకి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ వాల్యూమ్ టు ద ఒరిజినల్ వాల్యూమ్. దీని ఎలా రాసుకోవచ్చు, V final మైనస్ V ఇనీషియల్ బై V ఇనీషియల్ అని రాసుకోవచ్చు కదా. సో మనకి V final ఆల్రెడీ ఇక్కడ V final ఆల్రెడీ మనకు ఉంది, V ఇనీషియల్ ఎలాగో తెలుసు. సో సబ్మిట్ చేస్తే మనకి volumetric strain in length, breadth and thickness లో మనకు ఒక వాల్యూస్ అని ఒక ఈక్వేషన్ అనేది వస్తుంది అనమాట. సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ EV ఈజ్ ఈక్వల్ టు VF ఈజ్ ఫైనల్ వాల్యూమ్ ఏమిటి మనకి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ థిక్నెస్ ప్లస్ డెల్టా ఎల్ బి ఇంటూ టీ ప్లస్ L into delta B into thickness plus L into B into delta T మైనస్, ఎందుకంటే ఇది ఫైనల్ వాల్యూమ్. ఇప్పుడు ఇనీషియల్ వాల్యూమ్ ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ థిక్నెస్ హోల్ బై లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ థిక్నెస్ ఇనీషియల్ వాల్యూమ్. సో ఎల్బిటి క్యాన్సిల్ చేస్తే మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏమి ఉన్నాయి, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బి ఇంటూ టీ ప్లస్ ఎల్ ఇంటూ డెల్టా బి ఇంటూ టీ ప్లస్ ఎల్ ఇంటూ బి ఇంటూ డెల్టా టీ హోల్ బై ఎల్ ఇంటూ బి ఇంటూ టీ. సో మనం ఈ ఇండివిజువల్ టర్మ్స్ కింద ఇది డివైడ్ చేసుకుంటే ఏమవుతుంది, ఓకే మనం ఈ యొక్క బీటీ క్యాన్సిల్ చేసుకున్నాం కాబట్టి ఇండివిజువల్గా విడి తీసుకుంటే వస్తుంది డెల్టా ఎల్ బై ఎల్ వస్తుంది. డెల్టా ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్ ప్లస్ ఈ యొక్క సెకండ్ టర్మ్లో లెంత్ థిక్నెస్ క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఏ టైం వస్తుంది, డెల్టా బి బై బి ప్లస్ నెక్స్ట్ టర్మ్లో ఎల్బి క్యాన్సిల్ చేసుకుంటే డెల్టా టీ బై టీ అనేది వస్తుంది. సో మనకి ఎండ్ రిజల్ట్ ఏమొచ్చింది, వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్ ప్లస్ డెల్టా బి బై బి ప్లస్ డెల్టా టీ బై
T. ఓకే, సో ఈ యొక్క వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ డెల్టా ఎల్ బై ఎల్ నేమో లీనియర్ స్ట్రెయిన్ ఇన్ లెంత్ డైరెక్షన్ ప్లస్ లీనియర్ స్ట్రెయిన్ ఇన్ బ్రెత్ డైరెక్షన్ ప్లస్ లీనియర్ స్ట్రెయిన్ ఇన్ థిక్నెస్ డైరెక్షన్ కింద రాసుకుంటారు అనమాట. సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఫార్ములా ఇది. సో ఇప్పుడు దాకా మనకు తెలిసింది కదా. ఇన్ కేస్ delta L by L, I mean strain in linear strain in length direction, linear strain in breadth direction is equal to linear direction in thickness direction. అయితే మనకి ఏమొస్తుంది, ఈ మూడు ఈక్వల్ కదా. సో వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ లీనియర్ స్ట్రెయిన్ ఆర్ స్ట్రెయిన్ ఇన్ లెంత్ డైరెక్షన్ అనేది వస్తుంది అనమాట. ఇది ఇంపార్టెంట్ రిజల్ట్, గుర్తుంచుకోండి. సో మనకి సమ్స్ చేసేటప్పుడు ఈ యొక్క ఫార్ములాస్ అనేవి వెరీ ఇంపార్టెంట్. సో నేను సమ్స్ చెప్పేటప్పుడు వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అనేది సమ్ వచ్చింది అనుకో, డైరెక్ట్గా ఎండ్ రిజల్ట్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్. డెల్టా ఎల్ బై ఎల్ మీన్స్ లీనియర్ స్ట్రెయిన్ ఇంటూ స్ట్రెయిన్ ఇన్ బ్రెత్ డైరెక్షన్ అండ్ స్ట్రెయిన్ ఇన్ థిక్నెస్ డైరెక్షన్ అనేది డైరెక్ట్గా ఎండ్ రిజల్ట్ వేస్తాను అనమాట. సో ఓకే, మనకి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ లెంత్ టు ద ఒరిజినల్ లెంత్. ఓకే గైస్, ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కర్వ్. స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అంటే ఏంటంటే మనకి థర్మోడైనమిక్స్లో ప్రెజర్ వాల్యూమ్ కర్వ్ ఎలాగో సేమ్ సిమిలర్ అలాగే ఇక్కడ స్ట్రెస్కి స్ట్రెయిన్కి రిలేషన్స్ అనేవి తీసుకొస్తారు అనమాట. అసలు ఇది స్టడీ చేసే ముందు మనకి టెన్సైల్ టెస్ట్ అనేది తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ టు నో some idea about tensile test. Tensile test. Tensile test. ఓకే, టెన్సైల్ టెస్ట్లో మీకు టెన్సైల్ అంటే ఏంటో తెలుసు కదా. టెన్సైల్ టెస్ట్లో ఏమీ లేదు, ఒక బాడీని తీసుకుని మనం ఏదైతే ఏ మెటీరియల్ అయితే టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ మెటీరియల్ని స్టాండర్డ్ డైమెన్షన్స్లో తీసుకుని ఆ బాడీ మీద సమ్ ఫోర్స్ అనేది అప్లై చేస్తాడు. ఆ ఫోర్స్ అనేది ఇక్కడ టెన్సైల్ అంటే మీకు తెలుసు, ద ఫోర్స్ విల్ యాక్ట్స్ యాక్సియల్లీ అవుట్వర్డ్స్. యాక్సియల్గా అవుట్వర్డ్ యాక్ట్ చేసే ఫోర్స్ని ఏమంటారు, టెన్సైల్ ఫోర్స్ అంటారు. సో ఒక మెటీరియల్ తీసుకుని టెన్సైల్ ఫోర్స్ యాక్ట్ చేసినప్పుడు దాంట్లో వచ్చే చేంజెస్, ఐ మీన్ డిఫార్మేషన్ ఎలా ఉంది, స్ట్రెస్ ఎలా జనరేట్ అయ్యింది, అవన్నీ స్టడీ చేయడాన్ని టెన్సైల్ టెస్ట్ అంటారు. అంటే ఒక రెక్టాంగులర్ బాడీ తీసుకుని వీళ్ళు అప్లై ఫోర్స్ అనమాట. ఫోర్స్ పి అనే ఫోర్స్ని అప్లై చేస్తూ ఉంటారు. అలా అప్లై చేసినప్పుడు ఆ బాడీలో వచ్చిన చేంజెస్, ఐ మీన్ లెంత్ డైరెక్షన్, ఐ మీన్ స్ట్రెయిన్ ఎంత, స్ట్రెస్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఇది యాక్యురేట్గా క్యాలిక్యులేట్ చేయడానికి సమ్ స్టాండర్డ్ డైమెన్షన్స్ అనేవి తీసుకుంటారనమాట. ఈ యొక్క స్పెసిమెన్ ఉంది కదా, ఈ స్పెసిమెన్ యొక్క డైమెన్షన్స్ అనేవి యాజ్ పర్ ఐఎస్ఓ స్టాండర్డ్స్, యాజ్ పర్ ఐఎస్ఓ స్టాండర్డ్స్ తీసుకుంటారనమాట. యాజ్ పర్ ఐఎస్ఓ స్టాండర్డ్స్ బాడీ యొక్క గేజ్ లెంత్ అంటే, ఐ మీన్ ఎనీ లెంత్ ఎంత అంటే 5.65 times ఆఫ్ రూట్ A0. ఈ వాల్యూ గుర్తుంచుకోండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ రాస్తాను. సో గేజ్ లెంత్ L ఈజ్ ఈక్వల్ టు 5.65 రూట్ A0. A0 ఈజ్ ద ఏరియా ఆఫ్ ది వర్క్ పీస్. సో మనం ఈ వర్క్ పీస్ తీసుకుంటున్నాం కదా, ఆ వర్క్ పీస్ యొక్క ఏరియా, A0 మీన్స్ ఏరియా. సో ఏరియా, సో ఈ యొక్క బాడీ యొక్క లెంత్ ఎంత తీసుకోవాలంటే 5.65 times ఆఫ్ రూట్ A0. ఇది ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఓకే, మనకి ఈ టెన్సైల్ టెస్ట్ అనేది ఒక స్పెసిమెన్ యాజ్ పర్ ఐఎస్ఓ స్టాండర్డ్స్ లెంత్ డైమెన్షన్స్ తీసుకుంటాం కదా, తీసుకుని టెస్ట్ అనేది దేని మీద చేస్తారంటే యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ UTM అనే మిషన్ మీద చేస్తారనమాట. UTM మీన్స్ యూనివర్సల్ టెస్టింగ్ మిషన్.
ఈ యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ మీద ఈ యొక్క బాడీని తీసుకుని బాడీకి సమ్ గ్రిప్పర్స్ అనేవి అటాచ్ చేస్తారు. గ్రిప్పర్స్ అనేవి అటాచ్ చేసి పి అనే ఫోర్స్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తూ వెళ్తారనమాట. అప్లై చేసినప్పుడు ఈ యొక్క బాడీలో వచ్చే డైమెన్షనల్ చేంజెస్ అండ్ స్ట్రెయిన్స్ అనేవి అది రికార్డ్ చేసుకుని మనకి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ కింద మనకి ఎండ్ రిజల్ట్ అనేది ఇస్తుంది. ఈ యొక్క యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ మీద ఓన్లీ టెన్సైల్ టెస్ట్ చేయొచ్చా అంటే నో. ఐ ఆల్సో పర్ఫార్మ్ కంప్రెసివ్ టెస్ట్ కూడా ఈ యొక్క యూటీఎం మిషన్ మీద చేయొచ్చు. ఈ యొక్క యూటీఎం మిషన్ ఎలా ఆపరేట్ అవుతుందంటే సమ్ హైడ్రాలిక్ ప్రెజర్ ద్వారా ఆపరేట్ అవుతుంది. అది ఇన్ డీటెయిల్గా మనకు అవసరం లేదు. ఫర్ టెన్సైల్ టెస్ట్ ఈస్ కండక్టెడ్ ఆన్ విచ్ మిషన్? యూనివర్సల్ టెస్టింగ్ మిషన్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. ఓకే, దెన్ ఈ యొక్క యూటీఎం మిషన్ మీద తీసుకొని ఫోర్స్ అనేది అప్లై చేస్తారు కదా. ఓకే, మనకి ప్రతి ఒక్క మెటీరియల్కి ఒక స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది ఉంటుంది. అసలు మనం బేసికల్గా ఏ మెటీరియల్ యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ స్టడీ చేస్తామంటే మైల్డ్ స్టీల్ యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది స్టడీ చేస్తామన్నమాట. మైల్డ్ స్టీల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్బన్ కంటెంట్ అనేది ఉంటుంది. సో 0.2% వెయిట్ ఉన్న కార్బన్ కంటెంట్ ఏంటిది? కార్బన్ 0.2% బై వెయిట్ ఉన్న మైల్డ్ స్టీల్ మెటీరియల్ తీసుకుని దానిపైన యూటీఎం మిషన్లో లోడ్ చేసి మనం టెస్ట్ చేస్తే వచ్చిన స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వాల్యూస్ని గ్రాఫ్ కింద ప్లాట్ చేసుకుంటే వచ్చేది స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ మైల్డ్ స్టీల్. ఈ యొక్క లోడింగ్ అనేది అప్లై చేసినప్పుడు మనకి అది డిఫరెంట్ పాయింట్స్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. ఆ పాయింట్స్ ఏంటంటే అది మనం గ్రాఫ్ చూస్తూ చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఇది మైల్డ్ స్టీల్ యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనమాట. మనకి వై యాక్సిస్లో ఏమో ఏం రిప్రజెంట్ చేస్తారంటే స్ట్రెస్ రిప్రజెంట్ చేస్తారు. ఇన్ ఎక్స్ యాక్సిస్లో స్ట్రెయిన్. సో ఎక్స్ యాక్సిస్లో ఏంటి? స్ట్రెయిన్ అండ్ వై యాక్సిస్లో స్ట్రెస్ రిప్రజెంట్ చేస్తారు అన్నమాట. ఇది బాగా గుర్తుంచుకోండి. ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏంటి? మైల్డ్ స్టీల్లో ఎక్కడ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఆపరేట్ చేస్తారంటే 0.2% కార్బన్ కంటెంట్కి వచ్చిన స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్లో మనకి డిఫరెంట్ పాయింట్స్ అని ఉన్నాయి కదా. ఏమిటి? ఏ, బి, సి, డి అండ్ ఈ, ఎఫ్ అనే డిఫరెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి. అసలు ఈ పాయింట్స్ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయంటే మనం లోడింగ్ అవుతున్నప్పుడు ఆ మెటీరియల్లో వచ్చిన చేంజెస్, అంటే ఆ కర్వ్లో వచ్చిన స్టీప్స్ అండ్ స్లోప్ వేరియేషన్స్ వల్ల డిఫరెంట్ పాయింట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ డిఫరెంట్ పాయింట్స్ ఏంటంటే అవి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఏ రిఫర్స్ టు లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ, బి రిఫర్స్ టు ఎలాస్టిక్ లిమిట్, సి రిఫర్స్ టు అప్పర్ yield point and D refers to lower yield point and E refers to ultimate strength and F represents to failure point. So from A to F have to discuss everything. So everyone మనకి ఏ టు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని ఇండివిజువల్గా స్టడీ చేద్దాం. ఎందుకంటే మనకి ఈ యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకే గైస్, మనం ఫస్ట్ పాయింట్ ఏంటి? ఏ రిప్రజెంట్స్ టు లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. ఓకే, ఈ యొక్క లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అనేది ఏంటో ఇన్ డీటెయిల్గా చూద్దాం. లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ మీన్స్ ఇట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెస్ అట్ విచ్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఎక్కడి వరకు అయితే స్ట్రెస్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అనేది ఉంటుందో ఆ యొక్క దాన్ని ఏమంటారంటే లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటారు. సో దేర్ విల్ బి ఏ లీనియర్ రిలేషన్షిప్ బిట్వీన్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. స్ట్రెస్కి స్ట్రెయిన్కి
లీనియర్ రిలేషన్షిప్ అనేది ఉంటుందన్నమాట. సో మనం గ్రాఫ్ చూస్తే అంటే మనం ఇందాక చూసిన గ్రాఫ్లో ఆ యొక్క ఇది స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కదా, ఆ యొక్క కర్వ్ అనేది స్ట్రైట్ లైన్ కింద ఉంది అప్ టు దిస్. సో ఈ యొక్క పాయింట్ వరకు ఏ అనే పాయింట్ వరకు లీనియర్గా ఉందన్నమాట. సో ఎక్కడి వరకు అయితే స్ట్రెస్ అనేది ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ ఉంటుందో ఆ యొక్క పాయింట్ని ఏమంటారంటే లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ ఆర్ ప్రపోర్షనల్ లిమిట్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ పాయింట్ బి. B is called as elastic limit. Elastic limit. Elastic limit. Elastic limit is the maximum stress at which material regains its deformation on removing the load. అంటే మనం ఒక మెటీరియల్ తీసుకుని ఆ మెటీరియల్ మీద ఫోర్స్ అప్లై చేసాం కదా, ఆ ఫోర్స్ని రిలీజ్ చేస్తే the body will again reback to its original position. This is also known as elastic property. సో ఎలాస్టిక్ ప్రాపర్టీ వల్ల ఆ మెటీరియల్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది అప్ టు మ్యాక్సిమం లిమిట్. అంటే ఏ లిమిట్ వరకు ఫోర్స్ అప్లై చేస్తే అది ఒరిజినల్ పొజిషన్ వస్తుందో ఆ యొక్క లిమిట్ని ఏమంటారంటే ఎలాస్టిక్ లిమిట్ అంటారు. దాన్ని మనం గ్రాఫ్లో బీతో రిప్రజెంట్ చేస్తారనమాట. ఓకే, బి రిఫర్స్ టు elastic limit. Then C refers to upper yield point. Upper yield point. గైస్, మీకు ఒకవేళ ఈ యొక్క నేను చెప్పే క్లాసులు అనేవి స్లోగా ఉంటే మీరు వెళ్ళి ఆ యొక్క స్పీడ్ ఆఫ్ ది వీడియో అనేది పెంచుకోండి. అప్పుడు మీకు వీడియో స్పీడ్ అనేది పెరగడం వల్ల మీకు బోరింగ్ కింద అనిపించదు. నేను ఇన్ డీటెయిల్డ్గా ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని చాలా స్లోగా చెప్తున్నాను అనమాట. అందుకని ఈ యొక్క పాయింట్ కన్సిడర్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు స్పీడ్ అనేది ఫాస్ట్గా కావాలనుకుంటే యూ హ్యావ్ టు ప్రిఫర్ స్పీడ్ ఇన్ 1.25x. దెన్ యూ కెన్ ఈజీలీ కోప్ అప్ అండ్ అవాయిడ్ బోరింగ్ నేచర్. ఓకే, అప్పర్ yield point. అప్పర్ yield point is represented by C. ఓకే, ఇప్పుడు ఏంటంటే అప్పర్ yield పాయింట్ అనేది డిస్కస్ చేద్దాం. అసలు ఒకసారి మళ్ళీ గ్రాఫ్లో బ్యాక్కి వెళ్ళి అసలు లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ, ఎలాస్టిక్ లిమిట్ అండ్ అప్పర్ yield పాయింట్ ఒకసారి చూద్దాం. ఓకే, హియర్ రిఫర్స్ టు లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. ఏ అనేది ఏం చెప్తుంది? లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. చూసారా, ఇక్కడ మనకి లీనియర్ రిలేషన్షిప్ మనకి అప్ టు దిస్ స్ట్రెస్ ఇస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ రిప్రజెంట్ చేస్తుంది అప్ టు లిమిట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. బి రిఫర్స్ టు ఎలాస్టిక్ లిమిట్. ఇక్కడ సరిగ్గా గమనిస్తే దేర్ విల్ బి ఏ ఇంక్లినేషన్, కర్వీ నేచర్ అనమాట. అంటే లీనియర్ రిలేషన్షిప్ కాకుండా అదర్ దెన్ లీనియర్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ అవుతుంది ఇప్పటి నుంచి. So B refers to elastic limit and C refers to upper yield point and D refers to lower yield point. సో మనకి స్ట్రెంగ్త్ అంటారు కదా, ఒక మెటీరియల్ ఫర్ ఎగ్జాంపుల్ మైల్డ్ స్టీల్ తీసుకుంటే దాని యొక్క స్ట్రెంగ్త్ 250 మెగాపాస్కల్స్ అని అన్నారు అనుకోవచ్చు. సో ఆ 250 మెగాపాస్కల్స్ ఏంటంటే దాని యొక్క లోయర్ yield పాయింట్ అండ్ అప్పర్ yield పాయింట్ అనేది మనకి చెప్పరనమాట. ఎందుకంటే అప్పర్ yield పాయింట్ అనేది బై లోడింగ్ కండిషన్ బట్టి ద అప్పర్ yield పాయింట్ విల్ చేంజెస్, బట్ ఫర్ పర్టికులర్ మెటీరియల్ యూ హ్యావ్ టు చేంజ్ విత్ లోడింగ్. మనం లోడింగ్ అనేది మార్చినప్పటికీ కూడా ఆ యొక్క లోయర్ yield పాయింట్ అనేది ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది. సో లోయర్ yield పాయింట్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్. గుర్తుంచుకోండి గైస్, మనకి ఈ సెట్లో అడిగే అవకాశం ఉంది. విచ్ ఈజ్ ద ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్, అప్పర్ yield పాయింట్, లోయర్ yield పాయింట్ అని అడిగే అవకాశం ఉంది. ఇందులో ఏది ప్రాపర్టీ? లోయర్ yield పాయింట్ D ఈజ్ కన్సిడర్స్ ప్రాపర్టీ ఆఫ్ ది మెటీరియల్. సో yield స్ట్రెస్ అంటారు దాన్ని. సో విచ్ వన్ ఈజ్ ద yield స్ట్రెస్? లోయర్ yield పాయింట్ ఈజ్ ద yield స్ట్రెస్. అంటే ఈ కరస్పాండింగ్గా ఉన్న స్ట్రెస్ ఏదైతే ఉందో
దాన్ని ఈల్డ్ స్ట్రెస్ సిగ్మా వై అంటారనమాట. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమన్నా అర్థం అవ్వకపోతే కమెంట్ సెక్షన్లో మీరు ఏమన్నా డిఫికల్టీస్ ఫేస్ చేసినా అది నాకు చెప్తే నెక్స్ట్ వీడియోస్లో అవి రిపీట్ అవ్వకుండా చూసుకుంటా. ఓకే, డి ఈజ్ ద లోయర్ ఈల్డ్ పాయింట్. అండ్ ఈ రిఫర్స్ టు ultimate strength. E refers to ultimate strength. E refers to ultimate strength అంటే maximum amount of load carried by the material. అంటే ఆ మెటీరియల్ ఎంత లోడ్ క్యారీ చేయగలదు. అండ్ అదర్వైజ్ maximum stress value that can withstand. ఆ మెటీరియల్ ఎంత విత్స్టాండ్ చేస్తుందో ఆ మెటీరియల్ని, ఆ స్ట్రెస్ని అల్టిమేట్ స్ట్రెస్ ఉంటుంది. ఇది వై యాక్సిస్ మీద ప్లాట్ చేసుకుంటే అల్టిమేట్ స్ట్రెస్ సిగ్మా యూ, అది ఎక్స్ యాక్సిస్ మీద ప్లాట్ చేసుకుంటే సిగ్మా వై. సారీ, డి పాయింట్ రిప్రజెంట్ చేయాలి, నేను తప్పు రిప్రజెంట్ చేశాను. ఓకే, సిగ్మా వై అండ్ సిగ్మా యూ, అల్టిమేట్ స్ట్రెస్ అండ్ ఈల్డ్ స్ట్రెస్. గుర్తుంచుకోండి గైస్, ఈల్డ్ స్ట్రెస్ అనేది ఎక్కడ చెప్తారు? అట్ లోయర్ ఈల్డ్ పాయింట్ డి దగ్గర రిప్రజెంట్ చేసేది ఈల్డ్ స్ట్రెస్ అనమాట. అండ్ ఎఫ్ రిప్రజెంట్స్ ఫ్రాక్చర్. ఎఫ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఫ్రాక్చర్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా, నేను బి అనేది ఏం చెప్పాను? ఎలాస్టిక్. నేను ఇవన్నీ రబ్ చేస్తున్నాను మనకి క్లారిటీ కోసం. ఓకే, నేను బి ఏం చెప్పాను? ఎలాస్టిక్ లిమిట్. ఈ యొక్క రీజన్ బిలో ఉన్న ఈ యొక్క లెంత్ ఏదైతే ఉందో ఈ లెంత్ని ఏమంటారంటే ఎలాస్టిక్ డిఫార్మేషన్ అంటారు. ఈ యొక్క డిఫార్మేషన్ ఏమంటారు? ఎలాస్టిక్ డిఫార్మేషన్ అంటారు. ఎలాస్టిక్ డిఫార్మేషన్ అంటారు. ఎలాస్టిక్ డిఫార్మేషన్ అంటారు. ఓకే, అప్ టు ఎలాస్టిక్ పాయింట్ ఉన్న డిఫార్మేషన్ ఏమంటారంటే ఎలాస్టిక్ డిఫార్మేషన్ అంటారు. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ హియర్ టు అల్టిమేట్ పాయింట్ ఈ మధ్య ఉన్న డిఫార్మేషన్ ఏమంటారంటే యూనిఫామ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటారు. ఫ్రమ్ దిస్ వన్ టు దిస్ లొకలైజ్డ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ అంటే అల్టిమేట్ పాయింట్ టు ఫ్రాక్చర్ పాయింట్ లొకలైజ్డ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్. అసలు లొకలైజ్డ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ అనేది ఎందుకన్నారంటే ఆఫ్టర్ లోడింగ్ ఆఫ్ మెటీరియల్ అప్ టు ఎలాస్టిక్ లిమిట్, అప్ టు అల్టిమేట్ లిమిట్ ఎఫ్ అనే లిమిట్ వరకు, ఈ అనే లిమిట్ వరకు మనం మెటీరియల్ లోడ్ చేసిన తర్వాత ఒక సర్టెన్ పాయింట్ దగ్గర మన ఫ్రాక్చర్ అనేది ఇనిషియేట్ అవుతుంది. రిడ్యూసింగ్ క్రాస్ సెక్షన్ అనేది ఇనిషియేట్ అవుతుంది. సో అలా ఒక సర్టెన్ పాయింట్ దగ్గర ఆ లోడ్ అనేది అంతా కాన్సన్ట్రేట్ అయ్యి ఆ యొక్క పాయింట్ ఫ్రాక్చర్ కింద డెవలప్ అయ్యి ఫ్రాక్చర్ అనేది ట్రావెల్ అవుతా ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్ ట్రావెల్ అయ్యి ఫెయిల్యూర్ అనేది అవుతుంది అనమాట. సో ఫ్రమ్ E to F, this length is considered as localized plastic deformation. ఓకే, మీకు స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ మీద ఇంకా ఏమైనా ఇన్ డీటెయిల్గా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ దిస్ సెషన్.